అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. హైదరాబాద్ హనీ ట్రాప్ షాక్. యోగా గురువును బెదిరించి 50 లక్షల రూపాయలు కొట్టేసిన గ్యాంగ్. హైదరాబాద్ నగర శివారుల్లో ఈజీ మనీ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. మహిళలను ఎరగా వేసి హనీ ట్రాప్ చేసి వీడియోలు, ఫోటోలు తీసి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్న సంఘటనలు నిత్యం జరుగుతున్నాయి. కొన్ని బయటకు వస్తున్నా చాలా వరకు పరువు కోసం బయటకు చెప్పడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ దామరగిద్ద గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓ ఫామ్ హౌస్లో జరిగింది. యోగా గురువు మిట్ట వెంకట రంగారెడ్డి, నల్గొండ జిల్లా మణిక్ ప్రభు గురువు ను ఇద్దరు మహిళలు వలపు వల వేసి భారీగా డబ్బులు వసూలు చేశారు. మొదట 50 లక్షల రూపాయలు సమర్పించుకున్న రంగారెడ్డి మళ్లీ 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని గ్యాంగ్ బెదిరించడంతో గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారి గుట్టు రట్టయింది. పోలీసులు ఇద్దరు మహిళలతో పాటు స్కెచ్ వేసిన మరో 3 నిందితులను అరెస్టు చేశారు. అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు. డబ్బు సరిపోక హనీ ట్రాప్కు స్కెచ్ వేశారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యలు చెప్పి గుర్తు తెలియని 4 వ్యక్తులు, 2 మహిళలు, 3 పురుషులు రంగారెడ్డి ఫామ్ హౌస్లోని యోగా ఆశ్రమంలో చేరారు. వారానికి ఒకసారి మణిక్ ప్రభు గురువు ఆధ్వర్యంలో జరిగే యోగా సెషన్లలో చేరి యోగా గురువు రంగారెడ్డితో చనువు పెంచుకున్నారు. సాన్నిహిత్యంలో ఉన్నప్పుడు స్పై కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీశారు. తర్వాత ఆయనను బ్లాక్ మెయిల్ చేసి 50 లక్షల రూపాయలు, 2 చెక్కులు వసూలు చేశారు. అంతతో ఆగకుండా మరో 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. భయపడిన రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు సెప్టెంబర్ 14న ఫిర్యాదు చేశాడు. పోలీసులు ట్రాప్ వేసి నిందితులు డబ్బు తీసుకోవడానికి వచ్చినప్పుడు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారు మంజుల 28, రజిని 26, అమర్ 32, మౌలాలి 30, రాజేష్ 35. వారు నకిలీ ప్రెస్ కార్డులతో స్పై కెమెరాలు కొనుగోలు చేశారు. 2 మహిళలు యోగా ఆశ్రమంలో చేరి 3 పురుషులు బ్యాక్ ఎండ్లో సహకరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బు సరిపోక ఈ ప్లాన్ వేశారు. పోలీసులు వారి మొబైళ్లు, స్పై కెమెరాలు, నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారో తేల్చుకుంటున్నారు. ఈ ఘటన హైదరాబాద్ చుట్టూ హనీ ట్రాప్ మోసాలు పెరుగుతున్నాయని చూపిస్తోంది. ఇటీవల హైదరాబాద్లో మరో యోగా గురువు 25 లక్షల రూపాయలు కోల్పోయాడు. మహిళలు ఆశ్రమంలో చేరి బ్లాక్ మెయిల్ చేశారు. 2025లో తెలంగాణలో 500 హనీ ట్రాప్ కేసులు, 500 కోట్ల రూపాయలు నష్టం. పోలీసులు స్పై కెమెరాలు, నకిలీ ఐడీలపై దృష్టి పెట్టి 20 అరెస్టులు చేశారు. జాగ్రత్తలు సూచనలు. యోగా ఆశ్రమాలు, ఫామ్ హౌస్లలో తెలియని వ్యక్తులు చేరితే అప్రమత్తంగా ఉండండి. సాన్నిహిత్యంలో స్పై కెమెరాలు ఉండవచ్చు. వీడియోలు రికార్డ్ అవుతున్నాయో చెక్ చేయండి. అనారోగ్య సమస్యలు చెప్పి చేరే మహిళలు, వ్యక్తులపై జాగ్రత్తగా ఉండండి. బ్లాక్ మెయిల్ బెదిరింపులు వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు తెలియజేయండి. ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ముందు అనుమతి తీసుకోండి. స్పై కెమెరాలు, రికార్డింగ్ డివైస్లపై అవగాహన పెంచుకోండి. డబ్బు డిమాండ్లు, బెదిరింపులు వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లండి. పరువు కోసం మౌనం పాటించవద్దు. సైబర్ మోసం, బ్లాక్ మెయిల్ జరిగితే వెంటనే 193కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా మొబైల్, ఫోటోను చెక్ చేసుకోండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి ప్రభుత్వ, పోలీస్ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సీనియర్ సిటిజన్స్ కు ముఖ్యంగా హెల్ప్ లైన్ 14567 ఉపయోగించండి.